రాష్ట్రంలో తనకు కావాల్సినంత ఒక పైసా కూడా అదనంగా చెల్లించకుండా యూరియాను కూటమి ప్రభుత్వం పుష్కలంగా అందిస్తుందని రైతులే స్వయంగా చెప్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ నాయకులు మాత్రం యూరియాపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, వారికి దమ్ముంటే రైతుల సమక్షంలో పంట పొలాల్లోకి బహిరంగ చర్చకు రావాలి అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ బహిరంగంగా సవాల్ విసిరారు. కొల్లప్రోలు పంట పొలాల్లో రైతులు యూరియాను జల్లుతుండడం చూసిన మాజీ ఎమ్మెల్యే వర్మ తాను రైతుగా మారి రైతులతో పాటు యూరియాను పంట పొలాల్లో జల్లారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడారు. యూరియా కొరత ఉందంటూ వైసీపీ చేస్తున్న ప్రచారం నిజమేనా? యూరియా సక్రమంగా అందుతుందా లేదా? నీరు పుష్కలంగా వస్తుందా లేదా అంటూ రైతుల్ని అడిగారు. యూరియా ఎంత కావాలంటే అంత లభిస్తుందని, ఈ ప్రభుత్వంలో సాగునీరు కూడా పుష్కలంగా వస్తుందని రైతులు చెప్తూ కూటమి ప్రభుత్వంపై సంతృప్తి వ్యక్తం చేశారు. రైతుల సంక్షేమానికి నిరంతరం పాటుపడుతున్నారంటూ చంద్రబాబు నాయుడుకి మాజీ ఎమ్మెల్యే వర్మకు జేజేలు కొట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో టీడీపీ గొల్లప్రోలు పట్టణ అధ్యక్షులు గుండ్రా సుబ్బారావు, శిరం మాణిక్యం, బస సత్యనారాయణ, కడారి బాబ్జీ, పుణ్యమంతుల మూర్తి, నూతాటి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. 22,000 టన్నులు రిక్వైర్మెంట్ ఉంది. 23,000 టన్నులు మన ఎక్కడికి టోటల్ కాకినాడ జిల్లాకి 18,000 టన్నులు ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ చేసాం. ఇంకా 1,300 టన్నులు సొసైటీల్లోని షాపుల్లోనూ ఉన్నాయి. ఇంకా 2,400 టన్నులు ఉంటే సరిపోద్ది ఇక్కడ జిల్లాకి. 2,400 మెట్రిక్ టన్నులు అన్ని చెప్పేది మెట్రిక్ టన్నులో చెప్తున్నాను. 2,400 మెట్రిక్ టన్నులు ఆల్రెడీ ఆందీవే. కొంత ఆల్రెడీ ఈవేళ గొల్లప్రోలు అవసరం అయితే గొల్లప్రోలు దిగుతుంది. కొత్తపల్లి కావాలన్నారు, కొత్తపల్లిలో దిగుతుంది. అలాగే టోటల్ జిల్లా అంతా కూడా పిండికి లోట్లేదు. దీన్ని మీరు షాపుల దగ్గర అక్కడ బ్లాక్ మార్కెట్ అమ్మేది మీ షాపుల వాళ్ళు ఎంత కొన్నారే పిండి? 270 అండి ప్రభుత్వం రేటు. ఎవరికైనా రూపాయి అదనంగా ఇచ్చారా? ఎవరికి ఇవ్వలేదు. అది వాళ్ళు అడుగుతున్నదే మేము ఇవ్వలేదండి. రెండోది ఏంటంటే పిఎస్సి సొసైటీస్ ఉన్నాయి. సొసైటీ నుంచి డిస్ట్రిబ్యూషన్ ఆధార్ కార్డు తీసుకుని ఎన్ని ఎకరాలు ఉందో దానికి సరిపడి వాళ్ళు అడిగింది డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. వ్యవసాయ అధికారులు ఉంది. ఇంత ఈ రాష్ట్రంలో రైతు కోసం జరుగుతుంది. అన్నదాత సుఖీభా పడిందేమీ అందరికి పడలేదా? అన్నదాత సుఖీభా పారదర్శకంగా పడింది. ఇది వరకు నువ్వు బటన్ నొక్కితే కడపలో పడింది, ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలో ఉండేది కాదు. ఈవేళ ఇక్కడ పురుషోత్తపట్నం ఎన్నేళ్ళు ఆపేశారా? 5 సంవత్సరాలు ఆపేసాడండి. ఎందుకు ఆపేశారు? 5 ఏళ్ళు ఆపేశాడు. నా సీటు పోయినప్పుడు నేను రైతుల కోసం పదవడగలేదు, పురుషోత్తపట్నం కావాలని అడిగా. మీరే గొడవట్టారండి. చంద్రబాబు నాయుడు పురుషోత్తపట్నం ఆన్ చేశాడు. అది ఆన్ చేయకపోతే పత్తిపాడికి వ్యవసాయం లేదు, పిఠాపురానికి వ్యవసాయం లేదు, తునికి వ్యవసాయం లేదు, పెద్దాపురానికి వ్యవసాయం లేదు. 5 సంవత్సరాలు రైతులను అప్పుల పాలు పడేసిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏం మాట్లాడతాను? రైతుకి మొత్తం అన్యాయం చేశావు. ఏలే రాజనీకాన్ని చంద్రబాబు నాయుడు ఇచ్చాడు. 160 కోట్లతో రావణకపేటలో పనులు మొదలెట్టారు. అది ఆపేశాడు. ఇక్కడ శంకుస్థాపన అయింది. జ్ఞాపకం ఉందా లేదా మీకు? అది ఆపేశాడు. తొక్కించేశారు. చంద్రబాబు కొట్టిన శిలాపలకాలను ట్రాక్టర్తో తొక్కించారు. ఇదే వైసీపీ నాయకులు. వైసీపీ నాయకులు చేసిన పని. రైతు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు రైతుల పక్షపాతి. ఏది ఏమైనా సరే రైతుల కోసం ఈవేళ పోలవరానికి 15-20 వేల కోట్లు పెట్టి పన్నులు ప్రారంభించి ముందుకు తీసుకెళ్తున్నాడు. రాయలసీమకి నీళ్లు పులివెందులకు ఇచ్చాడు. కుప్పానికి నీళ్లు వెళ్తున్నాయి, కృష్ణా జలాలు. ఇక్కడ పురుషోత్తపట్నం వెళ్తుంది. ఎక్కడికెక్కడ కార్యక్రమాలు రైతు కోసం చంద్రబాబు నాయుడు ఎన్ని వేల కోట్లైనా సరే పనిచేసి ముందుకు తీస్తున్నాడు. అటువంటి రైతు ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి బుద్ధి ఉండాలి. ఏంటి ఎరువులు దొరకట్లేదా? అన్నదాత ఇవ్వలేదా? కళ్ళు కనపట్లేదా? ఎక్కడ ఇవ్వలేదు, ఎక్కడ ఎరువులు దొరకట్లేదు. నేను ఛాలెంజ్ విసురుతున్నాను జిల్లా వైసీపీ నాయకులందరికీ కూడా. ఎక్కడ రైతుకు మీరు దొరకలేదని చెప్పండి, అక్కడ పిండి 2 నిమిషాల్లో ఉంటుంది. అంతేగాని లేనిపోని తప్పుడు ప్రచారాలు మాట్లాడి చక్కగా పనిచేసే ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయకత్వాన్ని విమర్శించడం కాదు. అందుకనే ప్రజలు మీకు 11 సీట్లు చెప్పారు. విమర్శించి దమ్ముంటే అసెంబ్లీకి రా. ఎందుకు భయపడుతున్నావు? వచ్చి మాట్లాడు. అంతేగాని ఇక్కడ ఈ కాకినాడ జిల్లాలో ఎక్కడ కూడా ఎరువుల ఇబ్బంది లేదు. స్వయంగా నేను చూశాను. మీరు కూడా ఇక్కడికి రావచ్చు స్వయంగా. ఎక్కడన్నా రైతులు మీరు కనుక్కోండి. ఎవరికి ఇబ్బంది ఉన్నా 5 నిమిషాల్లో పిండి ఉంటుంది, ఎరువులు ఉంటాయి. అది తెలుగుదేశం ప్రభుత్వం అంటే.
నువ్వు పరిపాలించే 5 ఏళ్ళు 2 సంవత్సరాలు టార్గెట్ ఉన్న 24,000 టన్నుల చిల్లరకి 2,000 టన్నులు తగ్గించి ఇచ్చావు మెట్రిక్ టన్నులు ఈ జిల్లాలో. ఇవాళ చంద్రబాబు అధికంగా ఇస్తున్నారు. దేశంలో ఎక్కడో కొరత ఉన్నా సరే మన రాష్ట్రంలో కొరత లేదు. గుర్తుపెట్టుకోండి చంద్రబాబు.